శ్రీమాత్రే నమః. విశ్వమే ప్రకృతి. భగవంతుడు సృష్టించిన ఈ చరాచర జగత్తు అంతయు ప్రకృతిగా పరిగణించబడుతున్నది. పంచభూతములు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, నదులు, పర్వతాలు, సముద్రాలు, అరణ్యాలు, అందులో జీవజంతువులు అన్నియు ప్రకృతిలోని భాగాలే. ఈ సృష్టి సమతుల్యతని కాపాడే చెట్లు, గుట్టలు, అరణ్యాలు, పర్వతాలు తగ్గితే మానవుడి మనుగడే కష్టం. మానవుడు ఈ భూమిపై అవతరించి తన అవసరాలను తీర్చుకొనుటకు ప్రకృతి మీద ఆధారపడుతున్నాడు. ప్రకృతి ప్రసాదించిన ఆకులు, పూలు, పండ్లు, కందమూలములు, దుంపలు మానవునికే కాకుండా అనేక జీవరాశులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీరు ముఖ్య అవసరాలు. ఈ మూడు కూడా ప్రకృతి నుంచి లభించినవే. మానవుడు తన ప్రజ్ఞ, బుద్ధిబలంతో చెట్ల నీడను సాదలుగా, చెట్ల నారను పట్టు వస్త్రాలుగా, కాయలను, పండ్లను ఆహారంగా మార్చుకున్నాడు. అయితే సృష్టి ప్రారంభం నుండి ప్రతి విషయంలో ఎన్నో మార్పులు కనబడుతున్నాయి. మానవుని మేధస్సులో కలిగే సంచలన ప్రకృతిలో ప్రతిబింబిస్తుంది. మానవుని ప్రజ్ఞ, ప్రభావాలు వినీలాకాశంలో స్వేచ్ఛగా పక్షుల్లా విహరింపజేస్తున్నాయి. సాంకేతికంగా మానవుడు ప్రగతి పథంలో ఎంత అభివృద్ధిని సాధించినప్పటికీ దీని ప్రభావంతో ప్రకృతి దెబ్బతింటున్నది. పూర్వకాలంలో ప్రకృతి ప్రసాదించిన పండ్లు, కందమూలములు ఆరగించి మూలికలు, ఔషధాలను వాడి ఎంతో ఆరోగ్యంగా జీవించేవాడు. నేటి మానవుడు పట్టణ జీవితానికి అలవాటుపడి కృత్రిమ ఆహారాన్ని, కల్తీ ఆహారాన్ని తింటూ అనారోగ్యాన్ని పెంచుకుంటున్నాడు. ప్రకృతికి మూలాధారమైనవి చెట్లు. చెట్లు త్యాగానికి ప్రతిరూపాలు. మనం వాటిని హాని చేసినా అవి మనకు ఎంతో మేలు చేస్తున్నాయి. అందుకే కబీరు మనం ఇక్కడి నుండి రాళ్లతో కొడితే అవి మనకు అక్కడి నుండి ఫలాలనందిస్తున్నాయని, మనకు అవసరమైన ప్రాణవాయువును, పళ్ళు, కలప ఎన్నో ఇస్తూ ఎంతో మేలు చేస్తున్నాయి. మర్రి, జావి, మేడి, వేప, జమ్మి, ఉసిరి చెట్లు పూజించే ఆచారం హిందువులు ఇప్పటికీ పాటిస్తున్నారు. చెట్లకు ప్రాణశక్తి ఉన్నందువల్ల వాటికి కూడా సుఖదుఖాలున్నవి అని జగదీష్ చంద్రబోస్ నిరూపించి ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతి పొందాడు. ముఖ్యంగా వృక్షాలకు స్పర్శజ్ఞానం, రసేంద్రియ శక్తి, గ్రహణశక్తి ఉందని నిరూపించాడు. సాధారణంగా సామాన్య మానవులకు ఉండే లక్షణములన్నీ చెట్లకు కూడా ఉన్నాయని, చెట్లు ప్రకృతి కాపాడుతాయని, పిడుగులను ఆకర్షించే శక్తి చెట్లకు ఉందని, చెట్లు దైవీ శక్తులు కలిగి ఉన్నాయి అని పలికే దైవాలు భక్తితో చెట్లను పూజించి, ప్రదక్షిణలు చేసి, ఏకాగ్రతతో ప్రార్థిస్తే వృక్షమాత అనుగ్రహించి ఆశీర్వదిస్తుందని పెద్దలు చెబుతారు. ప్రకృతిలో ఒక్కొక్క చెట్టు ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మహోత్తర శక్తులు కలిగి ఉన్నాయి. అందుకే ఈ విషయాన్ని గ్రహించి వృక్ష సంపద పెంపొందించిన దేశ సౌభాగ్యము ఇనుమడిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో నిరంతరం నిష్కామ భావంతో ప్రకృతిని సేవిస్తూ రక్షిస్తారో వారికి యోగక్షేమాలను నేనే స్వయంగా చూస్తానని అర్థం. వృక్షో రక్షతి రక్షితః అని మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనలను తన ఒడిలో పెట్టుకుని కన్నబిడ్డలా పరిరక్షిస్తుందని, ప్రకృతిని రక్షించు, ప్రకృతిలో జీవించు, ప్రకృతిని కల్మషం చేయకుండా ఈశ్వరత సర్వభూతానాం అని తెలుసుకొని భగవంతుని అన్నింటా వ్యాపించి ఉన్నాడని, అన్ని ప్రాణుల ఎడల భూత దయ కలిగి రక్షించుట మానవ ధర్మం. ఇదే వేద సారాంశం.